తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఈ నెల 22న భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు SRKR ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు, సెట్వెల్ CEO KS ప్రభాకరరావు తెలిపారు. బుధవారం సాయంత్రం SRKR ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్వెల్ ఇన్ కోఆర్డినేషన్ ఆఫ్ SRKR ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ ఎం సురేష్ బాబు మాట్లాడుతూ 22వ తేదీన జరిగే సైన్స్ ఎగ్జిబిషన్ లో మొదటి, రెండవ బహుమతులు పొందిన ప్రాజెక్టులను అమరావతిలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు SV రంగరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ CH దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యా ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలకు SRKR ఇంజనీరింగ్ కళాశాల వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెట్వెల్ అధికారులు K జాన్ కెనడీ, PVNVS ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్వెల్ ఆధ్వర్యంలో మన SRKR ఇంజనీరింగ్ కాలేజీలో 22వ తారీఖున సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ సైన్స్ మేళా జరుగుతున్నది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ పాల్గొని వాళ్ళలో ఉన్న టాలెంట్ని నిరూపించుకోవడానికి ఇది ఒక వేదిక, మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్థులందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వారికి సంబంధించినటువంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఏదైతే వాళ్ళు తయారు చేసినవి ఉన్నావో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయడంతో పాటు బెస్ట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ బెస్ట్ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ మన అమరావతికి పంపించడం జరుగుతుంది. సో కాబట్టి మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో యూత్ అందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా ఇది ప్రభుత్వం వారిచే జరుగుతుంది కాబట్టి ఒక మంచి ప్లాట్ఫామ్, రేపొద్దున వీళ్ళు గ్రో అవడానికి మీకు మంచి ఎంకరేజ్మెంట్గా కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీరు ఉపయోగించుకోవాలి. మరి ఇంతటి ఈ మహత్కరమైన కార్యక్రమానికి మరి కాలేజీ యాజమాన్యం మరి చాలా బాగా చేద్దాం, జిల్లాలో ఉన్న యూత్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, ముఖ్యంగా మరి మన దిలీప్ గారు CEO గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రెస్టేజియస్గా మనం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ పోస్టర్ లాంచింగ్ ఈ రోజున ఇక్కడ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మా కాలేజీని ఈ ఫెస్టివల్ ఇక్కడ కండక్ట్ చేద్దామని అడిగినందుకు ఇమీడియట్ మా మేనేజ్మెంట్ రెస్పాండ్ అయ్యి ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేసాం. సో దానికి CEO గారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్నది 100% కరెక్ట్. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు SRKR ఇంజనీరింగ్ కాలేజీ అన్ని విభాగాల్లోనే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మాకు ఇచ్చిన ఏదైతే ఉందో సైన్స్ ఫెయిర్ అలాగే ఇన్నోవేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో 120 మంది స్టూడెంట్స్కి MSME టీమ్ వచ్చి ఇక్కడే కోచింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ సినారీలో ఓన్లీ అకాడమిక్సే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే చదువుతున్నారో దానికి అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈవెన్ కోర్ బ్రాంచెస్ కూడా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కూడా చేస్తారు. సో చేసిన తర్వాత వీళ్ళందరిలోనే ఒకరిని మళ్ళీ సెలెక్ట్ చేసి ఫైనల్స్ కూడా వెళ్తాం జరుగుతుంది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2025 ఈ మన కాలేజీలో మా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 22వ తారీఖున జరుగుతుంది. దీనిలో భాగంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కాలేజీలు ఏ టైప్ ఆఫ్ జూనియర్ కాలేజీ అవ్వచ్చు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ అన్ని కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ మోడల్స్ని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ప్రజెంటేషన్కి పెట్టచ్చు ఈ మేళాలో, సైన్స్ మేళాలో. నాట్ ఓన్లీ దట్ వాళ్ళ ఐడియాస్ అన్నీ ప్రజెంట్ చేయటమే కాకుండా వచ్చిన ఇతర వాళ్ళతో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ని కూడా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి ఐడియా. గవర్నమెంట్ది కూడా చాలా మంచి ఇనిషియేటివ్. దీనిలో భాగంగా మా కాలేజీ కూడా మేము భాగస్వాములు అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. SRKR ఇంజనీరింగ్ కాలేజీలో అక్టోబర్ 22న డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్వెల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఇన్నోవేషన్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సైన్స్ మేళాకి, ఇన్నోవేషన్ మేళాకి మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ ఐడియేషన్, వాళ్ళ క్యూరియాసిటీ, వాళ్ళ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా, ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నా ఇందులో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. కాళ్ళ మండలం దడ్డన్పూడి గ్రామంలో MGNR EGS
పంచాయతీ నిధులు 43,60,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు గురువారం ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు కుమార్తె బాస్విని జన్మదినం సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొడ్డన్పూడి గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, జనసేన టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు కొల్లి లక్ష్మణ్, ఆరేటి కృష్ణ, మేకా వీరాస్వామి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అభయ ఆయురారోగ్యేశ్వర్యాపత్యర్థం కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థం ఇష్టకామ్యార్థ మనోవాంఛిత ఫలసిద్ధ్యర్థం సకల జిల్లా పోలీస్ శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాల బ్రోచర్ను అడిషనల్ ఎస్పీ వి భీమారావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజారక్షణలో ప్రాణాలు సైతం కోల్పోతారనడానికి ఈ పోలీసుల అమరవీరుల వారోత్సవాలే నిదర్శనమన్నారు. రాష్ట పోలీసుల ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ నయీం అస్మీ నేతృత్వంలో ఈ నెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భీమవరం పట్టణంలో పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు కూడా తమతో భాగస్వాములు కావడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పోలీసులకు ప్రజలకు కూడా సహకరిస్తే మరింత పటిష్టంగా భద్రత కల్పిస్తారన్నారు. ఎస్పీ నయీం అస్మీ నేతృత్వంలో స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తామని, విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ముగింపు రోజున బహుమతులను అందజేస్తామని, వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ కూడా నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్బీ, సిఆర్, కేవీవీఎన్ సత్యనారాయణ, ఆర్ఐ ఇందుమతి, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో అంతా కలిసి అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. గత సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇవన్నీ చెప్పి ప్రజల అవేర్నెస్ ముఖ్యంగా ప్రజలకు కూడా బ్యానర్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ శ్రీ విజ్ఞాన వేదిక పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలిసి ఈ అమరవీరుల కార్యక్రమాలు అనేవి భీమవరం పట్టణంలో చేసుకున్నందుకు ఈ కార్యక్రమం చేసిన రంగసాయి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారోత్సవాలు అనేవి అక్టోబర్లో నిర్వహిస్తుంటారు. పోలీసుల త్యాగాల గురించి తెలియజెప్పడం కోసం ఈ వారోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. మరి విధి నిర్వహణలో ఈ ఒక ఇన్సిడెంట్లో అనేక మంది పోలీసులు మరణించడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి ఈ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పోలీస్ శాఖ లేనిదే ఈ సంక్షేమం లేదు, క్షేమం లేదని తెలుసు మనకి. అటువంటి పోలీసులు సగౌరవంగా ఉండాలి. పోలీసు విధి విధానాలపై తెలియజెప్పడం కోసం ఈ వారోత్సవాలు జరుగుతుంటాయి. దీంట్లో పోలీసు నిబంధనలు, ట్రాఫిక్ అని ఇంకోటి అనేక రకాల అవేర్నెస్ క్యాంపులు చేస్తూ ఉంటారు పోలీస్ శాఖ వారు. జిల్లా సూపరింటెండెంట్ అద్మి గారు, ఏఎస్పీ శ్రీ భీమారావు గారు సారథ్యంలో అందరం కలిసి స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. విద్యార్థులకి పోటీలు జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని అవేర్నెస్ పోలీసులు విధి విధానాలపై విద్యార్థులు తెలియజేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమం. పోలీస్ డిపార్ట్మెంట్ మరి సూపరింటెండెంట్ గారు, ఏఎస్పీ గారి సహకారంతో పోలీస్ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఇది అందరూ కూడా పాల్గొని
భీమవరంలోని డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో పీజీ విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎంసీఏ, ఎంబీఏ, పీజీల్లో నూతనంగా చేరిన విద్యార్థులకు వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల సత్యనారాయణ మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు సబ్జెక్టులతో పాటు స్కిల్ పైన, పరిశోధనపైన దృష్టి సాధించాలన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి తమ భవిష్యత్తు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ సిఎస్ఎన్ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ రావడం, అటానమస్ రావడం ఇక్కడ ప్రిన్సిపల్, సిబ్బంది హార్డ్ వర్క్ కు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ వడుపు గోపి, గవర్నింగ్ బాడీ మెంబర్ గాదిరాజు సత్యనారాయణరాజు, హెచ్ఓడీస్ ఎం రాజ్ కమల్, డాక్టర్ సుధశ్రీ పూర్ణ, కెవి సత్యకృష్ణ, పి దుర్గాప్రసాద్, సిహెచ్ తేజస్వి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి మనిషికి ఒక జన్మ ఉంటుంది, అది సాధన చేసుకోవడం అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది. ఆయన జన్మను సాధన చేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు. ఆయన పిల్లల వైద్యులుగా నిజాయితీగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు చెప్పారు, కృష్ణా డిస్ట్రిక్ట్స్ మా టైంలో ఏంటంటే ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా వచ్చే, ఈస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చేవారు మనకు. ఆయన చేసినటువంటి సేవలు పర్టికులర్గా కోలేరు గ్రామాలకి దారి తెలు లేక చనిపోయేటువంటి స్థితిలో తీసుకొస్తే వాళ్ళందరినీ కూడా డబ్బుల గురించి ఆయనే పట్టించుకోవాలి. ఇప్పుడు ఎలా ఈ వేళ ప్రాణం నిలబెట్టాలి, ఎలా వీళ్ళ ఆరోగ్యం ఇవ్వాలి అనేటువంటి దాని మీదనే ఆలోచిస్తూ ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఎంఏలు, ఎంసీఏలు ఇవన్నీ చదువుతున్నటువంటి వాళ్ళు, ఇంకా గొప్ప ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మార్గదర్శకం అయ్యారు. వాళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చారు. ఇందాక చెప్పినట్టుగా డాక్టరే కాకుండా మన చెప్పినట్టు సంఘ సేవకులు ఆయన ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. డాక్టర్ వృత్తి అనేటువంటి ఒక 50%, మిగతా 50% అంతా కూడా సంఘ సేవే. ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఆయన ఏది పట్టుకున్నా కూడా కంప్లీట్గా 100% చేస్తే తప్పించి ఆయన వదిలేటువంటి మనస్తత్వం కాదు. ఫ్రేమింగ్ దగ్గర నుంచి, అకాడమిక్ యాక్టివిటీ సిలబస్ ఫ్రేమింగ్ దగ్గర నుంచి ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మనం నేర్చుకోవాలి అనేటువంటి దగ్గర నుంచి అంతా కూడా స్టూడెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఈ సంవత్సరం నుంచి అందరూ ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ టు ది కాలేజ్ రెగ్యులర్లీ. అది ముఖ్యం. లేకపోతే ఈ బ్రేక్ పట్టే మట్టుకు మనకి ఇంట్రెస్ట్ పోతుంది. కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు వచ్చి మీరే ప్లాన్ చేసుకుని మీరే నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే ఇక్కడ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ దే విల్ ఆల్ వర్క్ టుగెదర్ and see exam, and that we will get very good knowledge and also very good life in future. Exam. So it's a great opportunity to share some news about our institution. My dear students, first my warm welcome all the first year PG students and hearty congratulations for choosing our prestigious NAC A grade autonomous college. So I wish you all success in coming in 2 years of the PG courses. My dear students, Dr. CSN Degree and PG College is one of the unique colleges. Why? Because here we are offering number of very useful PG courses here, which are MSc Microbiology, Biochemistry, Biotechnology, Organic Chemistry, and MCA and MBA. Very useful for the present society. Here we are maintaining by our management support very well-equipped laboratories for microbiology and biochemistry and biotechnology and chemistry. We are having very big and best labs than the other institutions among the non-major university. And we are also having a MCA 2 new laboratories. All amenities are available, but the only thing you should come and utilize the amenities and facilities provided by our secretary and correspondent. So, my dear first year students, once again, congratulations and welcomes to all of you and the parents also. Thank you. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎవరెవరు భాగస్వాములు అంటే ఖచ్చితంగా మనందరం కూడా భాగస్వాములు. అదేదో మోడీ గారిలో, చంద్రబాబు నాయుడు గారిలో లేదా లోకేష్ గారితో సంబంధించినటువంటి
కార్యక్రమం కింద తీసుకుంటే అది నెరవేరడం కష్టం అవుతుంది. సో ఇప్పుడు మనం అభివృద్ధి పదంలో అడిగేయాలి అంటే మనమంతా ఒకటే అనేటువంటి ఫీలింగ్ యావత్ భారతదేశంలో రావాలి. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సంఘటన ఆపరేషన్ సింధూర్ ఆ నెరవేరటంలో ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టుగా మనం మన రెస్పాన్స్, మన రియాక్షన్ చూపించాం. అలాగే అక్కడ డిఫెన్స్ చీఫ్కి కంప్లీట్గా బాధ్యతలు ఇచ్చినందువల్ల, ఫ్రీ హ్యాండ్ ఇచ్చినందువల్ల అది నెరవేరింది అనే సంగతి మనందరికీ తెలుసు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది యావత్ ప్రపంచంతో పోల్చుకుంటే అభివృద్ధి పదంలో చాలా కాలం వెనకబడిపోయి ఈ మధ్య కాలమే కొంచెం ఆశాజనకమైనటువంటి ఆర్థిక ప్రగతి మనం కలగజేసుకున్నామంటే ఒక డీసెంట్రలైజేషన్ చేసే స్పెషలిస్టు అక్కడ మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, మన కాలేజీలో డాక్టర్ జిడి సత్యాన్ గారు. ముఖ్యంగా మీరు పిల్లలు చదువుకోవాలంటే ఎలా చదువుకోవాలి, ఏం చదవాలి, ఏ రకంగా మీరు వృద్ధిలోకి రావాలనేటువంటిది మీరు కరెక్ట్గా వాళ్ళ ఫాలో అయినట్టయితే మీరు నిజంగా కూడా సక్సెస్ అవుతారు. వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేపు రాబోయే రోజుల్లో వైజాగ్లో కానీ మన అమరావతిలో కానీ రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రకరకాల ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీరందరూ బాగా చదువుకున్నట్లయితే, శ్రద్ధగా చదివినట్లయితే మీకు మంచి మంచి అవకాశాలు, బాగా సెటిల్ అవుతారు. మీ బ్యాచ్ కరెక్ట్ బ్యాచ్. రేపు రాబోయే రోజుల్లో మీ బ్యాచ్కి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టపడండి. సెల్ ఫోన్లు పక్కన పెట్టండి, సోదుగోగులు పక్కన పెట్టండి, బాగా చదవండి, మంచి వృద్ధిలోకి రండి. Start of new academic journey. Up to graduation level, the level of education is different. At post-graduation level, what our friend and fellow colleague principal have told already, such a regard. PG education, we have to think logically and improve your knowledge. And frankly and sincerely, please raise your hands. How many students are willing to attend PG classes, particularly MSc Chemistry? How many students are there? Very, very highly prospective courses. MSc Biotechnology is a research-oriented course. That is what I feel. Even MBA also, it is a good professional course. మన విద్యా సంస్థకి మీకు గురువులుగా మీరు విద్యాబోధన చేసిన గురువులకి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకొని మీరు మంచి వృద్ధిలో వస్తారని ఆశిస్తూ చెప్పినట్టు పీజీ అన్నది వెనకాల పేరు వెనకాల పెట్టుకునే క్వాలిఫికేషన్లా కాకుండా మీ అభివృద్ధికి తోడ్పడే విధంగా మీరు ప్రణాళికలు రూపొందించుకుని మీరు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. గోపి గారు చక్కని మాట చెప్పారు. ఆన్లైన్లో ఉన్నాయి ఈ కోర్సులన్నీ కూడా మీరు చేయాలని చెప్పేసి నేను సమూహంలో కోరుకుంటూ పోస్ట్ మ్యాన్ సేవలు అద్వితీయమని, తపాలా శాఖలో పోస్ట్ మ్యాన్ పాత్ర కీలకమని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి ఏపీఐఐసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత తపాలా శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శతాబ్దాల క్రితం వ్యవస్థీకరించబడిన తపాలా శాఖ 1,54,000 పోస్టాఫీసులు, లక్షలాది మంది ఉద్యోగులతో బాసిల్లుతోందన్నారు. కేజీఆర్ఎల్ కళాశాల జాయింట్ సెక్రటరీ ఆర్ఏటి ప్రకాష్, హెడ్ పోస్ట్ మాస్టర్ పి రాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పోస్టల్ శాఖ చాలా కీలకమని, అవినీతికి చోట్లేని ఈ శాఖలో పోస్ట్ మ్యాన్ల సేవలు ముఖ్యమైనవని, ప్రభుత్వ కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసే కాలం ప్రస్తుతం లేదని, సెల్ ఫోన్స్, వెబ్సైట్లు వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్ విలువలు తెలియడం లేదన్నారు. భీమవరం డివిజన్లోని 26 మంది ఉత్తమ పోస్ట్ మ్యాన్లను సత్కరించామని తెలిపారు. అదేవిధంగా 27 ఏళ్లుగా తపాలా శాఖ వారోత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు చెరుకోడ రంగసాయిని సత్కరించారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్కే చాన్ బాషా, యూనియన్ లీడర్ లెనిన్ బాబు, పి భాస్కర్ రాజు, తాడి రమేష్, పోస్టల్ సిబ్బంది, విచాతులు పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం మరి పోస్టల్ వారోత్సవాలు జరపడం ఒక సాంప్రదాయంగా వస్తున్నది.
దానికి రంగసాయి గారు కూడా ముగింపు వారోత్సవాల్లో వారు పోస్ట్మెన్కి సర్వీస్ చేసినటువంటి వారిని గౌరవించడం, అభినందించడం ఒక సాంప్రదాయంగా తీసుకురావడం చాలా అభినందన. భారతదేశం యొక్క భారత ప్రభుత్వం యొక్క సంస్థల్లో రైల్వేస్ తర్వాత పోస్టల్ చాలా పెద్ద ఆర్గనైజింగ్ సంస్థ. మరి ప్రతి చిన్న పల్లె గ్రామంలో కూడా ఒక పోస్ట్ మ్యాన్ లేదా చిన్న పోస్ట్ ఆఫీస్ ఉండడం. ఇప్పుడు బ్యాంకుల కన్నా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నటువంటి సంస్థ మన పోస్టల్ సంస్థ. మరి పోస్టల్ సంస్థలో మనం డబ్బు రికరింగ్ చేసుకున్నట్లయితే, డిపాజిట్ చేసుకున్నట్లయితే దానికి 100% 100 కాదు 200% మనకి గ్యారంటీ ఉంటుంది. ఎక్కడ కూడా డబ్బులు పోయేది ఉండదు. అలాగే బాండ్స్ కూడా ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మన పోస్టల్ వార్షికోత్సవ సందర్భంగా ఆఖరి రోజు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా రంగసాయి గారు ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిపిస్తున్నారు. అదే మా పోస్టల్లో ఉన్నటువంటి ఆయనకు మా పోస్టల్ మీద ఉన్నటువంటి ప్రేమ కొలిది ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రతిరోజు వచ్చి మమ్మల్ని, మేము సురిగ్గా లేకపోయినా మమ్మల్ని సురికి చేసి మమ్మల్ని ఇలాగా ఉత్సాహపరుస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మన పోస్టల్ సిబ్బందిలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి పోస్ట్ మ్యాన్ సోదరులను సన్మానించాలనుకుంటున్నాను. దానికి ప్రత్యేకమైన అభినందనలు తెలుస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ పోస్టల్ యొక్క విశిష్టమైన సేవలను వినియోగించుకుని పోస్ట్ ఆఫీస్ అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. పోస్టల్ వారోత్సవాల సందర్భంగా చివరి రోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఇదో సంస్థ. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఒక పక్కన అయితే, రెండోది పోస్టల్ వ్యవస్థ ఒకవైపు. ఎందుకంటే మా చిన్నప్పుడు ఈ పోస్టల్ ఆఫీస్కి రావాలంటే పెద్ద క్యూ. మనీ ఆర్డర్ చేయాలన్నా లేదా రిజిస్టర్ పోస్ట్ చేయాలన్నా ఒక యుద్ధం చేయాల్సి వచ్చిన పరిస్థితి. అటువంటి వ్యవస్థ ఈరోజు ఇప్పటికీ ఈ పోటీలో ఈ ఆధునిక యుగంలో తట్టుకుని ఉందంటే చాలా గొప్ప విశేషం. ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్, పోస్ట్ మ్యాన్ అనేది చాలా గౌరవించదగ్గ ఒక వృత్తి. ఆ వృత్తిలో కొనసాగుతున్నటువంటి వీరందరినీ కూడా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి కష్టపడుతున్నటువంటి వారందరినీ గుర్తించి సన్మానం చేయడానికి మా రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈ యొక్క సేవలన్నీ కూడా మనందరం వినియోగించుకొని ఈ యొక్క సంస్థకి మనం నిలబెట్టుకునే విధంగా, మనది అనే విధంగా మనం అందరం కూడా దీనికి సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే 1954లో అక్టోబర్ 1 నుంచి ఇండియన్ పోస్టల్ సర్వీస్ యాక్ట్ వచ్చి అప్పటి నుంచి కూడా రేషనలైజేషన్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ వచ్చింది. అంతకుముందు రకరకాల రేట్లు ఉంటే యూనిఫామ్ రేట్లన్నీ కూడా 1954 నుంచి వచ్చింది. మన పోస్టల్ సర్వీస్ సంబంధించి మీ నినాదం ఏంటంటే డాక్ సేవ జనసేవ అనుకుంటా. అంటే పోస్టల్ సర్వీస్ ప్రజా సర్వీస్ అని పెట్టుకున్నారు. అలాగా అనేక రకాలుగా తీసుకొచ్చి ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా పోస్టల్ సర్వీస్లో ప్రధానంగా తీసుకుని పోస్టల్లో సంబంధించి సేవింగ్స్ బ్యాంక్ అని, ఇన్సూరెన్స్ అని ఎన్ని తేవడం వల్ల ఆఫీస్లో వర్క్ పెరిగింది. కానీ పోస్ట్ మ్యాన్ సంబంధించి ఇది వరకు ఉన్నంత గ్లామర్ కానీ డిమాండ్ కానీ తగ్గిందని మనం వాస్తవంగా ఒప్పుకోవాలి. మరి మధ్య పార్సల్ సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు కాబట్టి పూర్వవైభవస్థను ఇది చేసుకుంటూ, పూర్వం చదువుకునే సందర్భంలో ఒక పొడుపు కథ ఉండేది. ఆ పొడుపు కథలో ఉత్తరం గురించే ఉండేది. తోకలేని పిట్ట 90 ఏళ్ళు తిరిగిందని అని, అంటే ఉత్తరం అంటే ఆ రోజుల్లోనే ఉత్తరాన్ని ఒక పొడుపు కథగా కూడా పెట్టి చిన్నారుల్లో కూడా దాని మీద ఒక అవగాహన కల్పించినటువంటి పరిస్థితులు ఉత్తరానికి ఉంది. అలాంటి ఉత్తరం ఈ రోజుకి కూడా శాశ్వతంగా నిర్విరామంగా పనిచేస్తూనే మరి పోస్టు ఏదైతే ఉందో వాళ్ళు అందిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి పథకాల ద్వారా ప్రజలతోటి మమేకమయ్యి ఇంకా పోస్టల్ శాఖ మరింత ఇంతంత అంత అన్నట్టుగా ఎదిగి ఇవాళ ప్రజలకి ఎంతో చేరువైంది. ఇలాంటి పోస్టల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా విజయవంతం అవ్వాలి. మిత్రమండలి చిత్రం అందరినీ అలరింపచేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బీవీ వర్క్స్ బ్యానర్ పై బన్నీవాసు సమర్పణలో సప్తాస్వ మీడియా వర్క్స్ కళ్యాణ్ మంతన భానుప్రతాప్ నిర్మించిన మిత్రమండలి చిత్రాన్ని భీమవరం ఏవీజీ సినిమాస్ లో ఎమ్మెల్యే అంజుబాబు కూటమి నాయకులతో కలిసి తిలకించారు. ముందుగా జెండా ఊపి ప్రీమియం షోను ప్రారంభించి చిత్రం గొప్ప విజయం సాధిస్తుందన్నారు. అందరూ ఫ్యామిలీతో చూసే చిత్రమని, హాయిగా నవ్వుకోవచ్చని మూవీ కోసం పనిచేసిన టీంకు ఎమ్మెల్యే అంజుబాబు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఇరింకి సూర్యారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, పత్తి హరివర్దన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
హ్యాపీ బర్త్డే అన్న. చాలా థ్యాంక్స్. ఒకవేళ పాయకాయలు వస్తుందంట నాకు ఎందుకు సరే తల్లు ప్లీజ్ కొంత సాగరంటే మళ్ళీ మీతో పెట్టు. ఏం మాట్లాడుతారు సార్, మీకనేమైనా అర్థమవుతుందా? ఆయన నీకు ఇట్లా కనబడుతున్నాను రా. అంటే ఎవడంటే ఆడు వచ్చి నా పెన్సిల్ పోయింది, నా లబ్బర్ పోయింది అనగానే గన్ను తీసుకొని బయటకు వెళ్ళి ఎన్కౌంటర్ చేసుకుంటూ కూర్చుంటాడ్రా. మీ ఇద్దరు ఎందుకు ఎక్కారు? అదేంటన్నా నీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది, ఎలా పంపిస్తాం అనుకుంటున్నా? బన్నీ వాసు గారి సహకారంతో కిరణ్ కళ్యాణ్ గారు ఈ సినిమా తీశారు. ఈ మిత్రమండలి సినిమా సక్సెస్ అవ్వాలని, మరిన్ని మంచి సినిమాలు తీసి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ మిత్రమండలి సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. భీమవరం మల్టీప్లెక్స్ థియేటర్లో మిత్రం జరుగుతోంది. ఎందుకంటే బన్నీ వాసు గారి సహకారంతో మరి గతంలో గీతార్ట్స్ అల్లు అరవింద్ గారు గీతార్ట్ సంస్థల్లో పనిచేసినటువంటి మరి బన్నీ వాసు గారు ఆయన ఒక సహకారంతో అరవింద్ గారి సహకారంతో చాలా సినిమాలు నిర్మించారు, సహాయ నిర్మాతలుగా ఉన్నారు. అటువంటి మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి భాను కిరణ్, కళ్యాణ్ వర్మ వీళ్ళిద్దరూ కూడా మరి బన్నీ వాసు గారి సహకారంతో ఈరోజు మిత్రమండలి నిర్మించి వాళ్ళ మిత్రులందరూ కూడా, ఎందుకంటే మన భీమవరం మన పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వీరిద్దరూ కూడా సినీ నిర్మాణం చేపట్టి మరి ఎంతకుముందు సక్సెస్ చూశారు వాళ్ళు. కానీ డైరెక్ట్గా నిర్మాణ సంస్థ నుంచి ఇప్పుడు వారి యొక్క బ్యానర్ నుంచి ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రీమియర్ షో మరి మిత్రులందరూ కూడా కలిపి మరి ఇక్కడ భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ప్రియదర్శిని అటువంటి తారక నటించినటువంటి ఎంతో మరి కామెడీ ఓరియంటెడ్ సినిమా ఈ యొక్క సినిమా. ఇది 100% సక్సెస్ అవుతుందని, సక్సెస్ అవ్వాలని భీమవరం కేసీఆర్ఎల్ కళాశాలలో మిత్రా మెడికేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గురువారం సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ని నిర్వహించారు. ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఆరేటి మురళి, పల్మనాలజిస్ట్ డాక్టర్ మేడిది సతీష్, ఎమర్జెన్సీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుషులు సిపిఆర్ చేసే విధానాన్ని ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు తెలియజేశారు. సిపిఆర్ వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. మిత్రా హాస్పిటల్ ఇన్ఛార్జ్ అలుమోలు రామ్ చరణ్ నాయుడు, మిత్రా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మిత్రా హాస్పిటల్ వైద్యులను సిబ్బందిని సత్కరించారు. దాని తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేయడం, ఇవన్నీ ఎవరినన్నా హెల్త్ కేర్ వస్తే ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా నుంచి ఇలా వెళ్తే సెంటర్ నుంచి ఒక ఇక్కడ 2 ఫిగర్స్ సెల్ఫ్ మీరు పాల్పేట్ చేస్తారు. సీల్ చేయాలి అంటే మనం ఎయిర్ పుష్ చేస్తే సైడ్ రెస్క్యూ బ్రెత్స్ అంటారు. ఇప్పుడు పల్స్ ఉంది, బ్రీతింగ్ లేదు కాబట్టి మనం 10, 16, 17, 18, 19, 20, 21, 22 అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆరేటి మురళి. నేను పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఈరోజు మిత్రా మెడికేర్ హాస్పిటల్ తరపు నుంచి కేజీఆర్ కాలేజ్లో మనం ఈరోజు సిపిఆర్ ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెషన్స్లో మన స్టూడెంట్ అండ్ స్టాఫ్కి మనం సిపిఆర్ ఎలా చేయాలో కంప్లీట్గా సిపిఆర్ అనే అంశం మీద అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో మనం చాలా చోట్ల చూస్తున్నాం, వెరీ యంగ్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇవి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఎప్పుడైనా సరే సిపిఆర్ అనేది చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. సో దీనివల్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో మిత్రా మెడికేర్ హాస్పిటల్ వాళ్ళు ప్రతిసారి హాస్పిటల్స్లో కూడా డెమో సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అలాగే జనరల్ పబ్లిక్కి మనం అవేర్నెస్ పెంచుతున్నాం, వీడియోస్ ద్వారా చేస్తున్నాం. అలాగే ఇలా కాలేజెస్ కానీ స్కూల్స్కి కానీ వెళ్ళి మనం మా టీంతో పాటు మ్యానిక్యూన్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి లైవ్ డెమో ఇస్తున్నామండి. లైవ్ డెమో ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇలాంటిది ఫేస్ చేసినప్పుడు ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యి ఒక ప్రాణాన్ని కాపాడిన ఇది మా విజయం కింద భావిస్తాం. సో ఇదే అంతిమ స్ఫూర్తితోటి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో ఇలాగే చాలా చోట్ల ఏఈడీస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఈ సిపిఆర్ సెషన్స్ కానీ కండక్ట్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇలా మా హాస్పిటల్ వారికి కానీ
ఈ ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే కేజీఆర్ కాలేజ్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా హాస్పిటల్ తరఫున. కేజీఆర్ కళాశాలలో సిపిఆర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫార్మసీ విద్యార్థులు, డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా హాస్పిటల్ డాక్టర్లు అయినటువంటి శ్రీ ఆరేటి మురళి గారు, అదేవిధంగా పల్మనాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ గారు, అదేవిధంగా పల్మనాలజీ ప్రశాంత్ గారు, అనుష గారు వచ్చి విద్యార్థులకి చక్కటి అవగాహన కార్యక్రమం కలిగించడం జరిగింది. మరి వయసుతో నిమిత్తం లేకుండా రోజు రోజుకి పెరిగిపోతున్న హార్ట్ అటాకుల గురించి, పిల్లల్లో వస్తే ఏం చేయాలన్న విషయాన్ని మురళి గారు ఎంతో చక్కగా వివరించారు. అదేవిధంగా పెద్దవాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలని మన పల్మాలజీ డాక్టర్ గారు అంతా చాలా క్లియర్గా ఇక్కడ వివరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కళాశాల యాజమాన్యానికి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లకి, విద్యార్థులకి, మరి ముఖ్యంగా ఎప్పుడు అడిగినా కానీ అన్ని చోట్ల సిపిఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్ర హాస్పిటల్ యాజమాన్యానికి, అదే డాక్టర్లకి, సిబ్బందికి అందరికీ మా స్వస్థం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు తీస్తుంది. కర్నూలులో జరిగిన ప్రధాని మోడీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పెదమేరంలో డీసీఎంఎస్ బాణాసంచా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, రాజ్యసభ సభ్యులు పాక. 20 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. ప్రజలు వాడే నిత్యావసర వస్తువులపై ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది. జీఎస్టీ జిల్లా అధికారి గంగాధర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.